ఆల్రెడీ ప్రభాస్ చాలా సినిమాలు ఫైట్ చేసి దానికంటే ఇంకా బాగా చాలా చూపించాడు. ప్రతి ఒక్క షాట్ తన కేర్ తీసుకుని ప్రభాస్ ఇంకా బ్యూటీగా చూపించాడు. ప్రభాస్ గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. స్క్రీన్ ఎట్లా అనిపించిందండి? చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్రెడీ సెట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఇంకా మూవీలో చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి పార్ట్ 2 ఉంటుందా? పార్ట్ 2 ఉంది ఆల్రెడీ. పార్ట్ 2 ఉంటుంది. ప్రశాంత్ అయితే టాలీవుడ్ లో గుడి కట్టేస్తారనమాట. అంత బాగా చూపించే ప్రభాస్ కానీ ప్రభాస్ సీన్స్ ఫైట్ సీన్స్ కానీ ఇంకా పృథ్వీరాజ్ గారికి ఇచ్చి రైల్వేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్, ఎమోషన్ సీన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా తల్లిగా నడిచిన ఈశ్వరరావు గారి క్యారెక్టర్ ప్రభాస్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. సో నాకేమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత బాహుబలి రికార్డులు 10 రోజుల్లో క్లోజ్ అయిపోతున్నా. నిన్న రిలీజ్ అయిన సారీ కానీ సినిమా టంకి కూడా పనికిరాదు. మొత్తం ఎన్జిలో అన్ని థియేటర్లు సలారా ఉంటుంది. కానీ ఇంకా పండగ వరకు మా ఓడికి తిరిగేలేదు. ఈజీగా 3000 కోట్లు పక్క. శృతి హాసన్ సినిమాకి బొక్క. ఎందుకంటే సినిమాలో ఆవిడకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదు, పచ్చగీత ఏమీ లేదు. శృతి హాసన్ వేస్ట్ అనే చెప్పాలి. ఎలా ఉందన్న సలార్ మూవీ? సూపర్. అంతేనా? ఎల్కేజీ సినిమా అంటే ఎల్కేజీ అంటే ఎవరికి అర్థం కాదు. ఎల్కేజీ సినిమా అంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఆ రేంజ్ లో ఉంది సినిమా. ప్రభాస్ గారిది ఈ సినిమాలో నా తోడలా ఉంది. చెయ్యి, హైట్, వెయిట్, పర్సనాలిటీ, లుక్ కొట్టేటప్పుడు నా పిచ్చ మామూలు లేదు. సూపర్. ఫైట్స్ నచ్చినాయి. మదర్ సెంటిమెంట్ ఉంది. దోస్తులు గొడవ అవుతుంది, మోసం చేస్తారు, అట్లా ఉంది సినిమా. కేజీఎఫ్ లాగా అనుకుంటున్నారు కానీ అట్లా ఏం లేదు, బాగుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్ని సస్పెన్స్, చాలా చాలా సస్పెన్స్ పెట్టారు. సినిమా చాలా బాగుంది. పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అన్న వచ్చిండు అని చెప్పండి. ప్రతి ఒక్కరికి అన్న వచ్చిందంటని చెప్పండి. ట్రోల్స్ అనవసరంగా చేయమాకండి. బీభత్సమైన హిట్ అన్న. అంటే ఇప్పుడు మీ ఫ్యాన్స్ కి ఇది ఒక పండుగ మామూలు ఆడియన్స్ కి ఎలా అన్న? ఫ్యాన్స్ అనే కదా ఆడియన్స్ ఆల్మోస్ట్ అందరికి పండుగ. సినిమా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పండుగ అన్న.